హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. త్రిష ఫొటోస్ అయితే పెట్టేసి ఒక మంచి వీడియో అనేది ఎడిటింగ్ అయితే చేశాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో పెట్టాను, లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెట్టాను. సో అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ వర్షన్ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. లైట్ మోషన్ యాప్ నేను ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా కింద. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఇందులో వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, XML వాళ్ళకి XML రెండు కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో మీకు ఏది కావాలంటే అది ఇంపోర్ట్ అది వేసుకుని పెట్టుకోండి. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ పై SNEDs అని ఏదైతే పెట్టానో సో దీన్ని అయితే ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేయాలనుకుంటే స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా కింద ట్యాప్ చేసి నేను ఒక వీడియో అని ఇస్తాను అనమాట. సో ఈ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది, లిరిక్స్ వీడియో. సో దీన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని దీన్ని ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ వీడియోలో మీద ట్యాప్ చేసి పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయిపోతుంది. సో ఈ విధంగా లిరిక్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. 14 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేయండి, ఇంకొక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి, 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా రైట్ కొన్న ఆరో సింబల్ మీద ట్యాప్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలని అందరికీ అర్థమైంది కదా. ఎండ్ వరకు కూడా ఇదే విధంగా ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది టోటల్ గా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇమేజ్ కి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. దానికైతే బ్యాక్ అనేది వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి 3 ఎఫెక్ట్స్ తో 3 ఇమేజ్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ కాపీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ ఎక్కడైతే పెట్టడం స్టార్ట్ చేసామో సో ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి, 14 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ ఇమేజ్ కి యాడ్ చేసుకున్న తర్వాత 2 ఇమేజ్ లేయర్స్ అనేవి లీవ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ లేయర్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఈ విధంగా మీరు పేస్ట్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ 2 ఇమేజ్ అనేది లీవ్ చేయండి, ఇంకొక ఇమేజ్ కి అయితే మీరు పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒక ఇమేజ్ కి పేస్ట్ చేస్తూ 2 ఇమేజ్ కి లీవ్ చేస్తూ అన్ని వరకు కూడా మీరు పేస్ట్ అయితే వేసుకోండి సింపుల్ గా. ఈ విధంగా అన్ని వరకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అనేది వచ్చేయండి, బీట్ మార్క్ అయితే అగైన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంకా మనకి ఏవైతే ఇమేజ్ మిగిలిపోయి ఉన్నాయో దాంట్లో మనం ఫస్ట్ ఇమేజ్ కి పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి 2 ఇమేజ్ మిగిలిపోయి ఉన్నాయి కదా, సో అందులో ఫస్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేయండి. ఇంకొక రిమైనింగ్ ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని లీవ్ చేసేయండి. మళ్ళీ 2 ఇమేజ్ లీవ్ చేసాం కదా, అందులో ఫస్ట్ ఇమేజ్ కి మళ్ళీ పేస్ట్ చేసుకోండి.
సో ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అయితే వేసుకోండి సింపుల్ గా. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా సెకండ్ ఎఫెక్ట్ కూడా పేస్ట్ చేసాము. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంకా మనకి ఎండింగ్ లోకి ఇమేజ్ ఉంది, దీని మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి ఎఫెక్ట్ ని. అదేవిధంగా ఇక్కడ ఒక లేయర్ అయితే ఉంటుంది. సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుని టిక్ చేసుకుని పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు అగైన్ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంకా మనకి ఏవైతే ఇమేజ్ మిగిలిపోయి ఉంటాయో వాటికి మాత్రం పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇదే విధంగా మిగిలిపోయిన ఇమేజ్ లేయర్స్ అన్నిటికీ కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అది వేయండి. గైస్ ఇప్పుడు స్టార్టింగ్ బీట్ మీద దగ్గర వచ్చేసరికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా మనకి స్టార్ ఫిల్డ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎండ్ వరకు వచ్చేసి ఈ లేయర్ మీద ఒకసారి ట్యాప్ చేసి ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ అయిపోయి స్టార్ ఫిల్డ్ అనేది ఎండ్ వరకు కూడా వస్తుంది. సో మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ వీడియోని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేసే రిజల్యూషన్ మీకు నచ్చిన రిజల్యూషన్ సెట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే వీడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట మన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.